colleagues. I am very happy to know that our friend brother Suresh is organizing this function to celebrate Buddha Purnima. ఈ బుద్ధ పూర్ణిమ అన్నది 3 విషయాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి బుద్ధుని యొక్క జన్మము, రెండవది బుద్ధుని ఎంలైట్మెంట్, అండ్ మూడవది మహాపరినిర్వాణం. 3 ఒకే సందర్భంలో జరిగినాయి. అందుకే బుద్ధ పౌర్ణమి దీన్ని. అంతేకాకుండా మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలను ఆయన చదివినాడు, క్రోడీకరించినాడు, అర్థం చేసుకున్నాడు. ఫైనల్గా ఏం చెప్పాడు తెలుసా? ఇద్దరు మహానుభావులు, దేవుళ్ళ ఇద్దరు మహానుభావులు నాకు నచ్చిన వారు ఉన్నారు. వారు ఎవరంటే, మొదటి వారు జీసస్ క్రైస్ట్, రెండో వారు గౌతమ్. వారిద్దరూ కూడా పరమత సహనాన్ని, మనిషిని మనిషిగా గౌరవించాలని, ఎటువంటి విచక్షణ లేనటువంటి సమాజం కావాలని, తర్వాత ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నటువంటి భేదం లేకుండా అటువంటి సమాజం కావాలని మరి వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులు. అయితే ఆయన ఒక మాట చెప్పాడు. 1935 సంవత్సరంలో ఒక క్రిస్టియన్ మిషనరీస్ ఆర్గనైజేషన్లో ఆయన ఒక ముఖ్య అతిథిగా పోయినప్పుడు ఈ మాటలు చెప్తూ, మీరు అన్నీ బాగా చేశారు, మా ప్రజలకు అంటరాని వారికి మీరు ఒక మనుషులంగా చేసేదానికి మీరు ఎంతో కృషి చేశారు, పాఠశాలలు ఇచ్చారు, వైద్యాన్ని ఇచ్చారు, ఉద్యోగాలను ఇచ్చారు, ఒక జీవితాన్ని ఇచ్చారు. కానీ ఇదంతా మంచిదే, కానీ వారికి ఈ సమాజంలో ఈ హిందూ వ్యవస్థ, ఈ మనువాద వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రకుల లేకపోతే ఈ మతోన్మాదుల యొక్క చేతిలో వారికి కూడా సమానంగా హక్కులు కల్పించడానికి మీరు ప్రయత్నం చేయకపోవడం అన్నది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి తన యొక్క ఉన్నటువంటి ఆయన ఉద్వేగాన్ని, ఆయన యొక్క బాధను వ్యక్తపరిచారు. నిజమే, మమ్మల్ని మీరు మనుషులుగా చేశారు, కానీ మాకు రావలసినటువంటి సాంఘిక, సామాజిక, రాజకీయ హక్కులను ఈ వ్యవస్థలో కల్పించడంలో మీరు విఫలమైనారని చెప్పి ఆవేదన చెందినటువంటి పరిస్థితి. నిజమే, ఆయన ఇంకొకటి అన్నాడు, ఇప్పుడు సరే మా వాళ్ళందరూ ఒకవేళ మతంలో చేరినారు, మరి పోనీ క్రిస్టియన్ మతంలో చేరిన తర్వాత ఇక్కడ కులం అనేది మా వాళ్ళని ఏమన్నా విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఈ సమాజంలో బ్రాహ్మణ క్రైస్తవులు అన్న వాళ్ళు ముందు వచ్చారు. ఆ విధవులు ముందు ఎక్కడ దేంట్లైనా ముందుంటారు. సో క్రైస్తవాన్ని కూడా వాళ్ళు కబ్జా చేశారు. ముఖ్యంగా ఈ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క సమాజాన్ని వాళ్ళు కబ్జా చేశారు. అందుకే కదా మార్టిన్ లూథర్ తిరుగుబాటు చేసి ఒక ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ అనేది తీసుకొని వచ్చినాడు. కాబట్టి అక్కడ కూడా మా సమాజం మాకు చదివిచ్చినారు, విలువైన ఇచ్చినారు, గౌరవాన్ని ఇచ్చినారు, పనిని ఇచ్చినారు, అందరితో పోటీ చేసే మనస్తత్వాన్ని ఇచ్చినారు. కానీ హక్కులను కల్పించడంలో ఈ యొక్క వ్యవస్థ విఫలమైందని చెప్పి చాలా బాధగా ఆయన చెప్పాడు. కానీ బుద్ధుడు రెండు కూడా కంపేర్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి బుద్ధుని యొక్క బోధనలు కానీ మీరు బాగా కంపారిటివ్ కూడా చదవండి ఎప్పుడైనా కానీ, ఆ టీచింగ్స్ కానీ, జీసస్ ఎప్పుడు కూడా దేవుడు అని చెప్పలే, నేను దేవుని అని ఎప్పుడు చెప్పలే, అసలు నన్ను బోధకుడాన్ని పిలిచొద్దా అన్నాడా లేదా? కాబట్టి వారి యొక్క 2 ఆలోచన ధోరణులు ఒకటిగా ఉన్నాయి. అయితే మనకున్నటువంటి మన యొక్క రాజకీయ, సామాజిక పరిస్థితులను బట్టి బుద్ధుడు ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? ఆ రోజు క్రీస్తు ఎవరి మీద తిరుగుబాటు చేస్తాడు? పరిశీలనపైన, శాస్త్రులపైన తిరుగుబాటు చేసి, అంటే మీరు మనుషులను మనుషులుగా చూడడం లేదని చెప్పి తిరుగుబాటు చేశాడు. అట్లనే ఈ హిందూ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ పైన తిరుగుబాటు చేసి మరి గౌతమ బుద్ధుడిగా పరిణామం చెందినటువంటి పరిస్థితిని మనం చూడాలి. మనిషినిగా చూశాడు, దేవుడిని ఎప్పుడు తను ఆలోచించలేదు. మనం ఏం చేస్తున్నామంటే మిగతా మతాల్లో కూడా అన్ఫార్చునేట్గా కొన్ని మనం ఆచరించే మతాల్లో కూడా దైవత్వాన్ని తీసుకొని వచ్చి మానవత్వాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కానీ బౌద్ధ మతంలో, బుద్ధుని యొక్క బోధనలో అటువంటిది లేదు. అందరూ సమానమే, అందరికీ సామాజిక న్యాయం ఉండాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క మరి బోధనలకు ఆకర్షితులైన తర్వాతనే, అన్నీ ఆలోచించిన తర్వాతనే ఆయన చెప్పినాడు, నేను అన్నీ చదివిన తర్వాత చివరకు బౌద్ధ మతమే మనకు శరణ్యం అని చెప్పి ఆయన మరి 1956లో
మరి బౌద్ధ మతంలోకి ప్రవేశించడం ఒక చరిత్ర, ఒక విప్లవాత్మకమైనటువంటి దశ. మరి ఈరోజు కాన్స్టిట్యూషన్ మీరు కానీ చూస్తే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సామాజిక దృక్పథానికి కానీ లేకపోతే రాజకీయ సమానత్వానికి కానీ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్న్ అనేటటువంటి మూడు ప్రధానమైనటువంటి మరి కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ దే ఆర్ ఎమనేటెడ్ ఫ్రమ్ బుద్ధిజం. బుద్ధుని యొక్క బోధనల నుండి అవి ఉద్భవించినవి. వాటి బేసిస్ పైనే ఈరోజు స్త్రీలకు సమానత్వం కానీ ఇంకొకటి కానీ అన్ని రకాల హక్కులు ఉన్నాయి. కాబట్టి కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అన్నది అది బుద్ధుని యొక్క టీచింగ్స్ నుంచే వచ్చింది. అది మన దాంట్లో రాజ్యాంగంలో పొందుపరచబడింది. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ బుద్ధుని యొక్క ఆలోచన విధానం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఆ రెండింటి కోరిలేషన్, ఆ కోఆర్డినేషన్, అది ఎప్పుడైనా ఒక్కటే మాట చెప్పాడు. ఏం చెప్పినాడు తెలిసిన? పుట్టడం నా బ్రతుకు, నేను హిందూ మతంలో పుట్టడం నా కర్మ, అది నా చేతుల్లో లేదు. కానీ నేను చావడం హిందువుగా చావను. ఈ అసమాన సమాజాన్ని నేను వ్యతిరేకిస్తుంటాను. అంత గట్టిగా డిక్లేర్ చేసినటువంటి వాడు. ఈరోజు మీరు గమనించాలా, నిన్నటికి మొన్న పోయిన వారంలో నేను అందరితో మన అందరితో చెప్తున్నా, బట్ మెడ్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పెద్ద ఆయన ఆనరబుల్ జస్టిస్ ధర్మాధికారి ఆయన మాట్లాడుతూ ఒక సమావేశంలో లా స్టూడెంట్స్కు మనుస్మృతి బోధించాలంట, కౌటిల్యుని అర్థశాస్త్రం బోధించాలంట. రాజ్యాంగానికి మనుస్మృతికి ఎంత తేడా ఉంది అంటే, మనుస్మృతి యొక్క అంత అసమానం, అంత వర్ణ హైరారికి, కాస్ట్ హైరారికిని తిరిగి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలన్నటువంటి ప్రయత్నాలు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఇవ్వాల్సినటువంటి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఈజ్ నాట్ సపోజ్ టు స్పీక్ లైక్ దట్. ఒక అటువంటిది తీసుకొచ్చేదానికి లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం యొక్క సుప్రమిసి, ఆధిక్యతను గుర్తు చేస్తూ వాటికి మూలమైనటువంటి బుద్ధుని యొక్క బోధనలను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకొని లెట్ us imbibe such qualities and defend the constitution, defend the equality, defend the liberty, equality, fraternity principles always as legal professionals, as a lawyers, as an enlightened citizens. We have got bound and duty and అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఎక్కడైతే మనం ఈ యొక్క అసమాజమైనటువంటి సమాజంలో అంటరాని వాళ్ళ నుండి మనం పైకి వచ్చి ఈరోజు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నిలబడగలుగుతున్నటువంటి స్ఫూర్తిని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో మనం గట్టిగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి అందరం కూడా సమాయత్తం కావాలని, దట్ విల్ బి ద ఫిట్టెస్ట్ ట్రిబ్యూట్ టు ది బుద్ధ పూర్ణిమ డే అండ్ టు గౌతమ్ బుద్ధ అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్. థ్యాంక్ యూ. జై భీమ్, జై బాబు.